రేపు జరగబోయే ఎమ్మెల్సీ మహబూబ్ నగర్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయో దానికి 3 క్యాండిడేట్లు ఉన్నారు పోటీ చేసేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జీవన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ రెడ్డి గారు, మూడో వ్యక్తి ఇండిపెండెంట్. ఇప్పుడు ఎన్నిక నడిచేది టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యనే ఎన్నిక నడుస్తుంది. ఈరోజు జరగబోయే ఎలక్షన్స్లో కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి వీళ్ళు 3 ఓటర్స్కి మేము చేసే విన్నపం ఏమిటంటే వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ఆలోచన చేసి మా క్యాండిడేట్ ఉన్న లక్షణాలు, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి అయిన లక్షణాలు, ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గతంలో నవీన్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసి జెడ్పీటీసీగా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే సమయంలో కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి అప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మహబూబ్ నగర్ జిల్లాలో వైస్ చైర్మన్ కొరకు కక్కుర్తి పడి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసి పార్టీ వాళ్ళ తరఫు నుంచి తీసుకోవడం జరిగింది. అప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన దాని తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఆయన ప్రతి పార్టీలో తిరిగిండు. లాస్ట్కు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిండ్రు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎవరు పోటీ చేయడానికి వాళ్ళు శ్రద్ధ చూపని సమయంలో ఈ నవీన్ కుమార్ రెడ్డి గారిని టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. నవీన్ కుమార్ రెడ్డి గారి చరిత్ర ఇది. నవీన్ కుమార్ రెడ్డికి మా ఎమ్మెల్సీ క్యాండిడేట్ గారికి చూస్తే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నది. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి గారిని మొత్తం క్యాండిడేట్లు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో గెలవబోతున్నారు. ఉదాహరణకు ఎందుకు చెప్తున్నామంటే గతంలో ఉన్న నవీన్ రెడ్డి గారి చరిత్ర, ప్రస్తుతం ఉన్నప్పుడు నవీన్ రెడ్డి గారి చరిత్ర, మేము నవీన్ రెడ్డి గారి చరిత్ర మొన్ననే గత అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. మొన్న కూడా నవీన్ రెడ్డి గారు ప్రజలని ఎట్లా మోసం చేస్తున్నారు, ప్రజలని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ వీడియోలు కూడా చూడడం జరిగింది మనం. ఎందుకంటే ఒక ఎంపీటీసీ అయినప్పుడు, ఒక కౌన్సిలర్ అయినప్పుడు, ఒక జెడ్పీటీసీ అయినప్పుడు వాళ్ళు ప్రజల ఓట్లతో ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజలకు న్యాయం జరిగే దిశలో వాళ్ళ ఆలోచన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ల సందర్భంగా గతంలో 5 సంవత్సరాల కింద ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా మేము సేవ చేయాలి, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కొత్తగా తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మేము ప్రజాప్రతినిధులుగా సేవ చేయాలని చెప్పి వాళ్ళ ఎలక్షన్లో ఉన్న భూములు అమ్మి, ఉన్న భార్యల బంగారం ఉంటే అది కూడా అమ్మి వాళ్ళ స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. మేము మా గ్రామాల్లో పుట్టినాము, టౌన్లో మేము పుట్టినాం కాబట్టి మా పబ్లిక్ మేము సేవ చేయాలని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లు గెలుపొందిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎంపీటీసీలకు కానివ్వండి, జెడ్పీటీసీలకు కానివ్వండి, కౌన్సిలర్లకు కానివ్వండి
వాళ్ళకి ఏమాత్రం గౌరవం లేకుండా, ఒక ప్రజాప్రతినిధులని గుర్తించకుండా భావించడం జరిగిందనే విషయము స్థానిక సంస్థల ఎలక్షన్ల నిలబడ్డ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఒక జడ్పీటీసీకి ఏం గౌరవం ఇవ్వాలి, ఒక ఎంపీటీసీకి ఏం గౌరవం ఇవ్వాలి, ఒక కౌన్సిలర్కి ఏం గౌరవం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళను గుర్తించినటువంటి రోజుల్లో 10 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు మానసికంగా క్షోభకు చెంది వాళ్ళు బాధపడి ఈ కౌన్సిలర్గా జడ్పీటీసీగా కౌన్సిలర్గా మేము ఎందుకు నిలబడ్డాము, మా కనీస గౌరవం లేదు అని చెప్పి 10 సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నారు. బాధపడి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి, మేము టీఆర్ఎస్ కౌన్సిలర్లైనా జడ్పీటీసీలమైనా ఎవరైనా సరే మాకు కనీస గౌరవం లేదని చెప్పి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ల అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఈ మర్యాద లేని దగ్గర, గౌరవం లేని దగ్గర మేము ఎందుకు ఎమ్మెల్సీకి ఓటేయాలి? గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని మంచి పరిపాలిస్తున్నారు. స్థానిక సంస్థల నుంచే ఆయన జడ్పీటీసీగా గెలుపొందడం జరిగింది. జడ్పీటీసీగా ఏమి కష్టాలు ఉంటాయి, ఎంపీటీసీకి ఏమి కష్టాలు ఉంటాయి, కౌన్సిలర్లకి ఏమి కష్టాలు ఉంటాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. రేపు జరిగేటటువంటి జడ్పీటీసీ కౌన్సిలర్ల ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతోని రేపు ఓటేయబోతున్నారనే విశ్వాసం మాకున్నది. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మా స్థానిక సంస్థలో ఉన్నటువంటి కౌన్సిలర్లకు జడ్పీటీసీలకు గౌరవం ఉంటుందని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. రేపు తప్పకుండా జీవన్ రెడ్డి గారికి ఓటేసి ఎమ్మెల్సీగా గెలుపొందబోతున్నారు. నాయకులు కొన్ని విషయాలు చెప్పారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఓ భూ కబ్జాదారునికి, ఒక కంపెనీ యజమానికి మధ్యలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్. ఎందుకు భూ కబ్జాదారుడు అని మాట పదం ఎందుకు వాడుతున్నానంటే, మా బాబుబాయ్ చెప్పినట్టుగా అసెంబ్లీ ఎన్నికల ముందే మీ సమక్షంలోనే వివరాలతో సహా దళితుల భూములు, బీసీల భూములు, పేదల భూములు, కాయకష్టం చేసి నిరుపేదల భూములను, 100 ఎకరాల భూములను భూ కబ్జా చేసి భూ బుకారసరుడుగా ఉన్నటువంటి నవీన్ రెడ్డి చరిత్ర ఏదో నేను చెప్పడం జరిగింది. ఈ నవీన్ రెడ్డి ప్రజలను మోసం చేయడమే కాదు, మా కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీగా గెలిచి కాంగ్రెస్ పార్టీని మోసం చేసేటువంటి గనుడు. అట్లాంటి మోసగారిగా ఉన్నటువంటి భూ కబ్జాదారునికి నిన్న ఒక న్యూస్ ఛానల్లో వచ్చింది, ఆత్మగౌరవ నినాదంతో ఓటేయండి అని చెప్పేసి. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, నీకేమాత్రం ఆత్మగౌరవం ఉంటే, నీకేమాత్రం నీతి నిజాయితీగా ఉంటే, నీకేమాత్రం నీ ఆత్మ మీద నీ గౌరవం ఉంటే నీ ఊర్లోకి పోదాం, మీ ఊర్లో విచారణ చేద్దాం ప్రజల మధ్య. నువ్వు ఎన్ని రకాలుగా ఆ ఏరియాలో, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతమందిని నువ్వు ఎంత కష్టాలు పెట్టావు, ఎంతమంది మీద కేసులు బనాయించి దౌర్జన్యంగా భూములు లాక్కున్నావు, నీ చరిత్ర తెలియంది కాదు నవీన్ రెడ్డి. నీ ఖచ్చితంగా రేపు మహబూబ్ నగర్, పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 1349 మంది వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. ఈరోజు కష్టపడి ఓ కంపెనీలో వర్కర్గా ఉండి, ఈరోజు ఓ కంపెనీకి యజమానిగా ఉండి స్థానికంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి జీవన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కానీ, ఆయన ఉన్నటువంటి ఒక నడవడిక కానీ ప్రజలు తెలుసుకొని బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పరిపాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలనను నచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి, భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, ప్రజాప్రతినిధులకు, సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ, జెడ్పీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ రేపు న్యాయం జరగాలి అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తుందని చెప్పేసి నేను నమ్మకంతో, విశ్వాసంతో ఈరోజు జీవన్ రెడ్డి గారిని బలపరుస్తున్నారు, ఓటు వేయడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ విషయాన్ని పక్కన పెట్టేసి ప్రజలను మధ్య పెట్టడానికి,
ఎంపీటీసీలను మభ్యపెట్టడానికి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొల్లాపూరు, గద్వాల, నారాయణపేట్, అచ్చంపేట ఉన్నటువంటి ప్రాంతాలకు ఈయన భాగోత్వం, ఈయన బండారం ఎవరికి తెలియదు. కానీ ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మిత్రులకు, ఎంపీటీసీలకు, గౌరవ జడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.